ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. విభజన విషయంలో రెండు జాతీయ పార్టీలు ఏపీకి అన్యాయం చేశాయని మండిపడ్డారు. చర్చలు చేయలేదు, కనీస ధర్మాన్ని పాటించలేదు, ఏకపక్ష విభజన చేశారు. అందులో కూడా రెండు విషయాలు మనం చూస్తే, ఎందుకంటే మనం నిర్మోహమాటంగా ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండు జాతీయ పార్టీలు ప్రవర్తించే తీరు కానీ ప్రవర్తించిన తీరు కానీ ఆక్షేపణీయం. ఆ రోజు కానీ ఒకవేళ వీళ్ళు రాజకీయంగా పరిష్కారం చేయాలనుకుంటే ఇద్దరిని కూర్చొని ఇద్దరికి సమన్యాయం చేసి ముందుకు పోయి ఉంటే మనకు ఎలాంటి జటిలమైన సమస్య వచ్చేది కాదు. ఆ రోజు ఒక పక్క అన్యాయం, అవమానం రెండూ చేశారు. దానిపైన మీరు చూస్తే 125 సంవత్సరాల చరిత్ర. అందుకే ఇది కూడా బీజేపీ కూడా కొద్దిగా అవకాశం ఎందుకు వచ్చిందంటే కొన్ని విషయాల్లో మీరు సరిగా పెట్టలేదు కాబట్టి మేము చేయలేదు అనే విధంగా కూడా మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. విభజన చేసిన మాట వాస్తవం, విభజనలో అన్యాయం చేసిన మాట వాస్తవం. ప్రతిపక్ష పార్టీలపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఇలాంటి అపోజిషన్ పార్టీని ఎప్పుడు చూడలేదన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన ప్రతిపక్షం అడుగడుగున అడ్డుపడుతోందని మండిపడ్డారు. ఒక బాధ్యత కలిగిన అపోజిషన్ పార్టీ అయితే ఒక పక్క సమస్యల్ని ఎక్కడన్నా ల్యాప్సెస్ ఉన్నప్పుడు అవన్నీ లేవనెత్తూనే కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా ప్లే చేస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఇప్పుడే అపోజిషన్ పార్టీ అయితే అభివృద్ధికి అడ్డుకోవడం, ఎక్కడికక్కడ నరేగాలో పనులు అయిపోతా ఉంటే ఎట్లా అడ్డుకోవాలి, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ని ఏ విధంగా అడ్డుకోవాలి, అన్ని పనులు అయిపోతే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏమి ఉండదు కాబట్టి మనల్ని అడ్డుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కడాన అసెంబ్లీ కూడా అంటే సగం రోజులు అసెంబ్లీ కూడా వచ్చే పరిస్థితులు లేదు. ఇంత మునుపు ఎప్పుడు నాకు తెలిసినంత నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాను, 4 decades. ఎప్పుడు ఇలాంటి విచిత్రమైన పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. అలాంటి అమరావతి శంకుస్థాపన రోజు చెంబు నీళ్లు మట్టి తెచ్చారంటూ ప్రధాని మోడీపై విమర్శలు తగవని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. అన్ని నదుల్లోంచి తెచ్చిన పవిత్ర జలాలు గాడిద పాల అంటూ సోము ఫైర్ అయితే ఉన్నమాటంటే ఉలికెందుకు అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ప్రధాని మట్టి నీళ్లు తెచ్చింది ప్రజలంతా చూశారని, గాడిద పాలు ప్రస్తావన ఎందుకు తెచ్చారు అంటూ సోముపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు సీఎంపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని, సొంత నియోజకవర్గాల్లో తిరగలేరని అన్నారు బుద్దా. చెంబు నీళ్లు, మట్టి నీరు, మరి ముఖ్యమంత్రి గారు కూడా అన్ని నదుల నుంచి కూడా తెప్పించారా? ఏమైనా గాడిద పాల? ముఖ్యమంత్రి గారు అన్ని నదుల్లోంచి పవిత్ర జలాలను తీసుకొస్తే ప్రధానమంత్రి ఆయన కనెక్ట్ అయిపోయి ఆయన కూడా నర్మదా నది నుంచి వారు కూడా పవిత్ర జలాన్ని ఆ యొక్క నదిలో ఉన్నటువంటి మట్టిని తీసుకొస్తే చెంబు నీళ్లు ఇచ్చాడు, చెంబు మట్టి ఇచ్చాడంటే అన్ని నదుల నుంచి తీసుకొచ్చింది మీరు మట్టా నీరా? గాడిద పాలు తీసుకొచ్చాడా ఈ ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని నదుల నుంచి? ఏం తీసుకొచ్చారు ఈయన? ఏం తీసుకొచ్చారంట? దేనికి ఇలాంటివి అఫీషియల్ ఫేస్బుక్ లో పెడుతున్నారు? మట్టి ఇచ్చారు, చెంబు ఇచ్చారు, నీరు ఇచ్చారు అంటే ఎందుకు ఇవన్నీ నేను అడుగుతున్నానంటే, ఇది ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ లో పెట్టింది రైల్వే జోన్ కూడా 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇష్యూ. దాన్ని సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నది ఈ మధ్య కాలంలో. బిల్లు 22 దాకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమయం ఇచ్చారు బిల్లుకి. దీన్ని పరిశీలన చేయమన్నారు, దానికేమి సమయం ఇవ్వలేదు. పరిశీలన సీరియస్ గా జరుగుతుంది ఈ టైంలో. అసలు 22 దాకా ఉంటే ఆ చెంబు నీళ్ల దగ్గర నుంచే ఉద్యమం ప్రారంభం అయిపోయింది రాష్ట్రంలో. లోపల చర్చలు జరుగుతున్నాయి, బయట ఉద్యమాలు చేస్తున్నారు. లోపలేమో బేరాలు ఆడుతున్నారు, డబ్బు ఎంత కావాలో అని. ఇంత కావాలి, అంత కావాలి, కొద్దిగా పెంచండి, కొద్దిగా తగ్గించండి. ఇవన్నీ డెలివరీ బాగానే ఉంది, కానీ బయట మళ్ళా ఉద్యమాలు చేస్తున్నారు. ఇక్కడ పోస్టర్లు కట్టేస్తున్నారు, ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు. అక్కడేమో ప్రధానమంత్రి గారిని అసభ్యమైనటువంటి పదజాలంతో మాట్లాడుతున్నారు. ఇది ఒక మిత్రపక్షంగా ఉండి ఇదేమన్నా సభ్యత సంస్కారమా?
మన ఆంధ్రప్రదేశ్ అనే గౌరవం ప్రధానమంత్రిని మెడలు వంచి మహిళల చేత వారు అసభ్యంగా మాట్లాడించేటువంటి విధానం ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి చిహ్నం ఇది. ఆయన చెప్పినటువంటి గాడిద పాలు మరి ఆయన నోట్లోంచి ఎందుకు వచ్చిందో ప్రధానమంత్రి మోడీ గారు అమరావతి శంకుస్థాపన రోజు మట్టి నీళ్లు తీసుకురావడం ప్రజలందరూ చూశారు. దాన్ని ఈరోజు ప్రజలు బహిరంగంగానే ఆయన అన్నారు. మరి సోమవీర్రాజు గారు గాడిద పాలు గురించి ఎందుకు మాట్లాడారో అయితే మాకైతే అర్థం కావట్లా. మరి ఆయన ఏమైనా గాడిద పాలు తాగుతాడేమో. సోమవీర్రాజు గారు గాడిద పాలు గురించి మాట్లాడాడు. సోమవీర్రాజు గారు నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా వేరే నాయకులు మాట్లాడినా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఎవరో సొంత లబ్ధి కోసం ఎవరో మాట్లాడట్లా. మరి ఈ రాష్ట్రం అభివృద్ధి కావడం మీకు ఇష్టం లేకపోతే లేకపోయింది. దయచేసి రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడే వాళ్ళని సులకరగా మాట్లాడితే మాత్రం సహించేదే లేదు. ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు పేలితే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. బీజేపీ నాయకులు మీరు ఇలాగే నోరుకి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతుంటే మాత్రం రానున్న రోజుల్లో మీ నియోజకవర్గాల్లో కూడా మీరు నడిచి వెళ్లే ప్రసక్తి కూడా ఉండదని తెలియజేస్తున్నా. కేంద్రంతో వేచి చూసే ధోరణిలోనే వ్యవహరిస్తున్నామన్నారు టీడీపీ నేత పయ్యావుల. హడావుడి నిర్ణయాలు తీసుకోవటం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు దెబ్బతింటాయని, పార్టీ కంటే ప్రజలు రాష్ట్రం ముఖ్యమని చెప్పారు ఆయన. ఇవన్నింటి మీద చర్చ జరిగినటువంటిది వాస్తవమే. మెజారిటీ శాసనసభ్యుల అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తెగతెంపులు చేసుకోవాలి అనేటువంటిది అది ఒక రకమైనటువంటి డైరెక్షన్ ఇచ్చినట్టు అవుతుంది. ఆ రకంగా జరగలేదు. అయితే ప్రజల మనోభిప్రాయాలు ఈ రకంగా ఉన్నాయి. ప్రజలు ఇవాళ ఇది కోరుకుంటున్నారు. దీన్ని స్పందిస్తేనే మనం కేంద్రాన్ని మోయగలం. లేని పరిస్థితుల్లో మనకు నష్టం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది శాసనసభ్యులు చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు. వరుస విజయాలతో బీజేపీ వాస్తవాలకు దూరంగా జరిగిపోయిందేమో ఆంధ్ర రాష్ట్రంలో అన్నటువంటిది నా వ్యక్తిగత భావన. ఇది ప్యూర్లీ పార్టీకి కానీ ఇంకొకరికి కానీ సంబంధం లేదు. వరుస విజయాల్ని చూస్తూ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి క్షేత్రస్థాయిలో వాళ్ళు ఇచ్చినటువంటి మాటల్ని నిలుపుకోలేకపోవడం వలన వస్తున్నటువంటి రియాక్షన్స్ని చదవడంలో బీజేపీ ఎక్కడో ఇంకా దూరంగా ఉంది అని నేను అనుకుంటున్నా. కనీసం ప్రజల మనోభావాల్ని గౌరవించేటువంటి పరిస్థితులు వస్తే వాళ్ళని సరిదిద్దుకునేకి ఇప్పటికీ కూడా అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. ప్రజల అభిప్రాయం మేరకే పార్టీ నడుచుకుంటుందన్నారు టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్. 4 ఏళ్లుగా కేంద్రం ఏమీ చేయలేదని, అలాంటి ప్రభుత్వంతో కొనసాగాల్సిన అవసరం ఏముందని ప్రజలు ప్రశ్నిస్తున్నారంటూ అన్నారు ఆయన. మాకు జరగలేదు, న్యాయం జరగలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు, న్యాయం జరగలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాం. పోలేదండి, మేము ఎక్కడికి పోలే. ఉన్నాం, ఈ దేశంలోనే ఉన్నాం, మేము ఈ రాష్ట్రంలో ఉన్నాం. మేము కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి ఒక మిత్రధర్మంగా వాళ్ళు మరి సహాయం చేయొద్దా, ఆదుకోవద్దా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవద్దా? కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అట్లా వదిలేస్తారా? అది ధర్మం వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల గురించి థింక్ చేయాలి. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి అత్యంత సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఆయన ఇగో ఇట్లో ఈ ప్రయోజనాలు జరిగినాయి, ఇట్లో ఈ ప్రయోజనాలు చెప్తా ఉన్నాడు. ఏం జరగలేదని తెలుస్తూ ఉంది. మొత్తం చూస్తే అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే మాకు ఇచ్చారు. కొత్తగా ఏమి ఇచ్చారు? కొత్తగా విడిపోయిన రాష్ట్రానికి ఏమి ఇచ్చారు వాళ్ళు చెప్పండి? ఏం లేదు. ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తాకట్టు పెట్టిందని మండిపడ్డారు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ప్రత్యేక హోదాపై ఆర్థిక శాఖ ఇచ్చిన వివరణపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 ఏళ్లుగా సాగదీస్తూ వచ్చినా ఇప్పుడు సెంటిమెంట్లకు తలొగ్గేది లేదని అవమానిస్తూ చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఆయన. 4 సంవత్సరాలుగా ద్రోహం చేస్తూనే వస్తా ఉన్నారు. అది పరాకాష్ఠకి చేరుకోండి. చివరికి వీళ్ళిద్దరు 2 ప్రభుత్వాల మధ్య ఎట్లా ఉందంటే 12,500 కోట్ల రూపాయలు ఇస్తే ఇంతవరకు యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదంట అన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు అర్థం కాదు. అది ప్రభుత్వమా లేకపోతే ప్రైవేట్ కంపెనీనా మాకైతే అర్థం కావడం లేదు. చివరికి ఒక పార్లమెంట్ మెంబరు ఫండ్స్ సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే విడతల వారు ఇస్తారు. దానికి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తేనే విడుదల చేస్తారు. అది కూడా లేదు. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం మోపి, తప్పు మోపి రాష్ట్ర ప్రజలు ద్రోహం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు.
నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ భూతం పెరగడానికి కాంగ్రెస్ పాలకులే కారణమన్నారు మంత్రి కేటీఆర్. కోదాడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ప్రగతి సభలో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. జిల్లాలో ఓవైపు ఫ్లోరోసిస్ పెరుగుతూ ఉంటే మరోవైపు హస్తం నేతల జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటిదాకా కరెంట్ ఇవ్వకుండా చావగొట్టినోళ్ళు, తాగునీరు ఇవ్వకుండా చావగొట్టినోళ్ళు, అదే రకంగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఇవ్వకుండా వందల మందిని వేల మందిని వారి కొంపలు పుచ్చుకున్న కాంగ్రెస్ నాయకులు ఒక బస్సు వేసుకొని బయలుదేరినారు. ఓ 40 మంది బస్సు ఎక్కి బయలుదేరినారు. ఎట్లుందా వీళ్ళ బస్సు యాత్ర అంటే, పెద్ద ఆయన ఒక ఆయన ఎప్పుడో చెప్పినాడు సామెత, ఏక్ బిల్లి 100 చూవే కాకే హజ్కో నిక్లి అంట. అంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిందంటే ఇక తిన్న చాలని చెప్పి 4-5 సార్లు గెలిచి 7 సార్లు గెలిచి మంత్రి పదవులు దశాబ్దాల పాటు వెలుగబెట్టి ఆంధ్ర నాయకులకు అడుగులకు మడుగులొత్తి వారి ప్రభుత్వాల్లో పనిచేసి ఈ రోజు వచ్చి 3.5 ఏళ్ళైంది మనం వచ్చి, ఇది ఇట్లెందుకుంది అది అట్లెందుకుంది. మరి మీరేం చేసిరు నాయన? గుడ్డి గుర్రాల పళ్ళు దొమ్మినారా ఇన్ని రోజులు? అధికారంలో ఉన్నప్పుడేమో ఏమీ చేయలేని వాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వాళ్ళను అసమర్థులు దద్దమ్మలు అంటే అదో బాధ. మేము పెద్దవాళ్ళం మమ్మల్ని అంటారా? మరి ఏమనాలా మిమ్మల్ని? ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ చీఫ్ విప్ కర్నె ప్రభాకర్. మోడీ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తున్నారంటూ ఆరోపించారు ఆయన. కమలం పార్టీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించిన ఆయన బీజేపీని భారతీయ జూటా పార్టీగా అభివర్ణించారు కర్నె ప్రభాకర్. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల కోసం పట్టుబట్టాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు నిధులే లేవు అన్నట్టుగా, సమస్యలే కేంద్ర ప్రభుత్వం ముందు లేదన్నట్టుగా మాట్లాడడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మోదీ గారు అచ్చేదిన్ భారతీయ జనతా పార్టీ వస్తే అచ్చేదిన్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు. అయ్యా మీ అచ్చేదిన్ ఏమో కానీ మీరు చేసేటువంటి కార్యక్రమాలతోటి, మీరు చేసేటువంటి రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవడం వల్ల సచ్చేదీన్ వచ్చింది తప్ప అచ్చేదీన్ ఈ రాష్ట్రానికి రాలేదు, ఈ దేశానికి రాలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలు తన కుటుంబం కోసమే అన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ముందు తన గ్రామం సంగతి సరిగా చూడాలని చురకలంటించారు. కేటీఆర్ ను సీఎం చేసేందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాలంటున్నారన్నారు. కేసీఆర్ కు డ్రామాలాడటం అలవాటేనంటూ విమర్శించారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని, అయితే ఒక్క రైతు కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించిన పాపాన పోలేదని మండిపడ్డారు. న్యూస్